అడిసిమిల్లి గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మనకి ఎప్పటి నుంచో రఘురామరాజు గారు ఒక రకంగా అరణ్య రోదన, ఆ పివి సునీల్ కుమార్ సంగతి ఏంటి, నన్ను చితక్కొట్టేశాడు, మొత్తం అంతా అతనే ఉన్నాడు, ప్రధాన నిందితుడు, సూత్రధారి అని చెప్పి ఆయన అరణ్య రోదన పాపం. కానీ కాస్త బండి పట్టాలు ఎక్కుతున్నట్టు అనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే ఆయన మీద ఒకటి తర్వాత ఒకటి అన్నట్టుగా బయటికి లీకులు వస్తున్నాయి. అంటే అవునండి. మొత్తానికి మొత్తానికి పివి సునీల్ కుమార్ గారి బండారం నిజంగా బయటపడుతుందా, లేకపోతే ఇంకా ఆలస్యం అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఇంకా ఆలస్యం ఏదండి, ఇంకా ఆలస్యం అవ్వదు. ఎందుకంటే ఒకసారి బండి పట్టాలెక్కిన తర్వాత ఇంకా ఆగదంట. అయితే ఇప్పుడు నిజంగానే అతను విచ్చలవిడిగా వ్యవహరించాడు, అన్ని రూల్స్ని వైలేట్ చేశాడు. సరైన ఆధారాలు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కేసులో అతను ఫిక్స్ అవడానికి సమయం పట్టింది. ఎందుకంటే ఎవరిని విచారణ చేసినా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంతా. కాబట్టి కొద్దిగా ఆలస్యమైంది. ఈ లోపుగా ఫుల్ మీల్స్ అంటే విందు భోజనానికి వెళ్ళినప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్తారు కదా మీరు. ఫంక్షన్కి వెళ్ళి భోజనాలు చేసి ముందు ఏం పెడుతున్నారు, స్నాక్స్ అని చెప్పేసి రకరకాల వెజిటేబుల్ మంచూరియా, లేకపోతే ఇంకో రకం స్నాక్స్, సమోసాలు, స్ప్రింగ్ రోల్స్ ఇలాంటివన్నీ పెడుతున్నారు ఈ మధ్యన. చూసారా మీరు? వెల్కమ్ డ్రింకులు, రకరకాల డ్రింకులు పట్టుకొచ్చి అలా సర్వీస్ చేస్తూ ఉంటారు. వస్తున్నారు కదా ఫంక్షన్స్ లో. అవును 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 సార్. ఒకసారి అవన్నీ తినేసేటప్పటికి ఇంక మామూలు భోజనం చేయలేరు. ఆకలేసిన వాడు గబగబా నాలుగు నాలుగు రకాలు కుమ్మేస్తారు కదా. వాళ్ళు మామూలుగా ఒక్కోటి టూత్ పిక్ గుచ్చేస్తారు, ఒకటి వేసుకోరా బాబు నోట్లోనండి. ఒక్కొక్కళ్ళు మొత్తం ఎన్ని వస్తాయి అన్ని నోట్లో పడేసుకుంటారు. దాంతో ఇంక భోజనం చేయబుద్ది వాళ్ళకి. అలాగా సునీల్ కుమార్ గారిని అలా చేస్తే ఏసీబీ కేసులో మిఠాయి పొట్లంలో దొరికాడండి. కోటిపల్లి తీర్థానికి వెళ్తే ఖర్జూర పొట్లంను జీళ్ళు పొట్లం రెండు కేజీ పొట్లాలు చేతిలో పెట్టేస్తే కుర్రోడికి ఎంత ఆనందంగా ఉంటుంది ఏంటండి. చిన్నపిల్లవాడికి జీళ్ళు ఖర్జూరం ఇష్టం ఉన్నవాడికి మహాశివరాత్రికి కోటిపల్లిలో బ్రహ్మాండం జరుగుతుంది తీర్థం. తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లిలోని. అక్కడ వెళ్ళిన వాళ్ళు ప్రతి వాళ్ళు జీళ్ళు ఖర్జూర పొడిని కొనుక్కోవాలనుకుంటారు. ఓ కేజీ పొట్లు చేతిలో పెట్టేసేది కాకుండా మిఠాయి వచ్చు, కారపూస కూడా కొనిచ్చేసారు అనుకోండి వాళ్ళకి. ఆడ పండగ కింద ఉంటాడు. అలాగిన ఏసీబీ కేసులు, అగ్రిగోల్డ్, అడ్డగోలు దోపిడీ చేశారండి. ఎవరు చేశారు, ఎంత చేశారు, ఎలా చేశారు అనేటువంటిది ఇప్పుడు వస్తుంది బయటికి. విచారణ నిమిత్తం పిలుస్తున్నారు కదా. అలాగే ఆయన విదేశీ పర్యటన చేశాడు. ఆ విదేశీ పర్యటనలో అనుమతులు లేకుండా ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఏదన్నా ఒక పరిమితి ఉంది, ఏదైనా వస్తువు కొనాలంటే ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేయాలి వాళ్ళ అథారిటీస్కి. ఇదిగో బాబు ఇది కొనుక్కుంటున్నానే బాబు అని. అలాగే విదేశీ పర్యటన వెళ్ళిన నేను పలానా పని మీద వెళ్తున్నాను సెలవు తీసుకుని వెళ్ళాలి, అనుమతి తీసుకుని వెళ్ళాలి. ఇవన్నీ వైలేట్ చేశాడు అతను జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఇది తేరాలి. ఆ ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇచ్చింది? ఆయన సొంత పని మీద వెళ్ళాడా, లేకపోతే జగన్ పని మీద వెళ్ళాడా అనేటువంటిది కూడా బయటకు వస్తుంది. జగన్ పని మీదే వెళ్ళాడంటే ఇది చాలా పెద్ద స్కామ్ ఉంటుంది ఇందులో. అంటే దేశం బయట ఇలా వీళ్ళ కార్యక్రమాలు ఏంటి, ఏం చేస్తున్నారు అనేటువంటి కూడా బయటికి రావాలి. అవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా బయటికి తీస్తుంది. ఎవరైతే తప్పు చేశారో, నేరం చేశారో వాళ్ళందరినీ కూడా శిక్షిస్తుందని నేను నమ్ముతున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఈ కేసు విషయంలో సునీల్ కుమార్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేడు. ఇక్కడ యువతలు ఎవరైతే బాధితులు ఉన్నారో, రఘురామకృష్ణరాజు గారు ఆనాడు భారత పార్లమెంట్ సభ్యుడైన ఆయన్ని ఏకంగా తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించి కిడ్నాప్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన్ని ఇంటి దగ్గర నుంచి కారులో, ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆయన కారులో ఎక్కేటప్పుడు ఒక రూత్లెస్ అధికారి ఆయన్ని చాలా హార్ష్గా హ్యాండిల్ చేశాడు. అది ఆ దృశ్యం నా కళలోంచి ఇప్పటికీ చెరుగుకోలేదు. ఇంకా నువ్వు కారెక్కమంటే ఎక్కుతారు కదా, ఆయన్ని నెట్టాడు, దారుణంగా హ్యాండిల్ చేశాడు, రఫ్గా. ఇలాంటివన్నీ
తీసుకెళ్ళిన తర్వాత విచారణ పేరుతో ఆయన్ని కస్టోడియల్ టార్చర్, రాజ్యహింస, పోలీసుల అదుపులో ఆయన చంపేయడం చూశారు. అంతేకాకుండా చిత్రహింసలు ఏ రేంజ్లో పెట్టారంటే, ఒక సాధారణ నేరస్తుడు, దొంగలో ఇలాంటి దొంగతనాలు చేసిన వాళ్ళు, కరుడుగట్టిన క్రూరులైన నేరస్తుల చేత నిజాలు చెప్పించడానికి ఏ రకమైతే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారో అంతకు మించి చేశారు. ఇప్పుడు ఇటువంటి వాళ్ళని ఒక స్థాయి ఉన్న వాళ్ళని మీరు విచారణ చేయాలన్నా, వాళ్ళ చేత నిజం చెప్పించాలని అనుకుంటే కనుక వాళ్ళు హ్యూమిలేట్ చేస్తే సరిపోతుంది. కానీ వీళ్ళు భౌతిక హింసకి పాల్పడ్డారో, ఇక ఫైనల్గా చంపేయడానికి చూసారంటే ఇక దానికి ఆ పరిమితి ఏముంటుందండి? అందులో మనుషులు తీసుకొచ్చి ఎద్దులాంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారు, ముసుగులు వేసుకొచ్చి కొట్టారు, కాళ్ళకి తీగలు చుట్టారు. ఇవన్నీ ఏమీ చేయలేదని చెప్పి డాక్టర్ చేత చెప్పించారు. మళ్ళీ ఆ డాక్టర్ గారు కూడా అక్కడ వాళ్ళ అదృష్టం ఏంటంటే న్యాయస్థానాలు కూడా కొంచెం వీళ్ళ పట్ల చాలా పద్ధతిగా చట్టాన్ని తన బంధం చేసుకునే ఉండే ఎక్కువ తీవ్రమైన చర్యలు తీసుకోకుండా గట్టా అని చెప్తున్నాయి. మరి ఎందుకో తెలియదు ఏంటండి. ఇలాంటి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు గారు ఒక యాగం చేస్తున్నాడు, సర్పయాగం చేస్తున్నాడు ఆయన. ఆనాడు జనమేజయుడు పరీక్షిత్ మహారాజు మరణం అనంతరం, పాముకాటుతో మరణం అనంతరం తీవ్ర ఆగ్రహావేశాలకు గురై జనమేజయుడు సర్పయాగం చేశాడు మహాభారతంలో, కురుక్షేత్ర యుద్ధానంతరం. అయితే ఇవాళ ఆ రోజున జనమేజయుడు తన తండ్రి గారి శాపవశాత్తు మరణిస్తే దానికి కారకులైన నాగుల మీద పగబట్టి సర్పయాగం చేశాడండి. ఆ సర్పయాగంలో కాలకూట విషాన్ని చింపే నాగులతో పాటు ప్రసిద్ధి చెందిన మహాపరాక్రమవంతులైన నాగజాతులు, నాగులు, పాములన్నీ కూడా ఆ సర్పయాగంలో పడి మలమల మాడిపోయినాయి. అదృష్టవశాత్తు దేవుని శివుని కంఠాభరణము, శ్రీ మహావిష్ణువు శయనము, ఇలాంటి తక్షకుడు లాంటి వాళ్ళు చెట్లు చుట్టేసుకుని దేవుడి తాలూకు భగవంతుడి తాలూకు కృప వల్ల వాళ్ళు రక్షింపబడ్డారంటే రాజ్యాంగ రక్షణ. ఇప్పుడు ఈయన విషయంలో మనం చూసుకుంటే ఆ పాములు రాజ్యాంగ రక్షణలో ఉన్నాయన్నమాట. అర్థమైందండి? వీళ్ళు రాజ్యాంగ రక్షణలో ఉన్నారు కాబట్టి ఈ సర్పయాగంలో వచ్చి పడడానికి వాళ్ళకి సమయం పట్టింది. ఆ రాజ్యాంగ రక్షణని బ్రేక్ చేయాలంటే చాలా పగడ్బందీగా వాళ్ళ తప్పుల్ని మొదట అథారిటీస్కి విన్నవించాలి, వాళ్ళు సాటిస్ఫై చేయాలి. అప్పుడు వాళ్ళ మీద కేసులు నమోదవుతాయి. తర్వాత మళ్ళీ మామూలు పాముల్ని సర్పయాగం చేసినట్టు చేసేస్తారు. ఆ క్రతువు అది ప్రారంభించడానికి ఇంత సమయం పట్టింది. ఇక మొదలెడదామా అని మొదలెడతారు. ఇక చట్టం ముందు సామాన్యుడు, అసాధారణమైన వ్యక్తులు, సెలబ్రిటీలు ఎవరైనా ఒక్కటే. ఏడుకొండల స్వామి ముందు కోటికి పడగలెత్తిన ధనవంతుడు, కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు ఎలాగైతే ఒక్కటే అవుతారో, భారత రాజ్యాంగము చట్టము ముందు ఒక్కసారి వాళ్ళ ముందు వాళ్ళు చేసిన నేరాలు ఎస్టాబ్లిష్ అయితే వాళ్ళందరూ సమానమే. అయితే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు కొంచెం ఎక్కువ సమానము. ఇది మన ఎవ్రీ లా దేర్ ఈజ్ ఎన్ ఎగ్జాంప్షన్. ప్రతి సూత్రానికి ఒక మినహాయింపు ఉన్నట్టు ఈ వ్యవస్థలోని లోపాలు, వ్యవస్థల్లోని కొంతమంది దుష్టులు, అడ్డదారిలో ఉన్నత స్థానం పొందిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు తమ కుక్కతోక వంకరలాగా వాళ్ళ బుద్ధి వక్రం కాబట్టి ఇటువంటి అవినీతి పరులకు అండగా నిలబడి కేవలం వ్యాఖ్యలు మాత్రమే చేస్తారు, వ్యవహారం సెటిల్ చేయరనేటువంటి దానివల్ల ఈ దుస్థితి దాపరించింది. అది కూడా త్వరలో సక్రమంగా ఇటువంటి బరి తెగించి ఏళ్ల తరబడి బెయిల్ పొంది రోడ్ల మీద తిరిగేవాడు కూడా కటకటాల వెనక నిలబడి బేలగా, ఆర్తిగా, ఆర్తనాదాలు, ఆహాకారాలు చేస్తా బయటికి చూస్తా లోపల సహచరులు అందరితో కలిపి అష్టాచమ్మ ఆడుకుంటాడని మనం ఆశిద్దాం, ఎదురు చూద్దాం. సార్, ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు సరే, ఇవన్నీ మీరు చెప్పినవన్నీ సునీల్ కుమార్వి ఆర్థిక నేరాలు. కానీ ఆయన దానికంటే ప్రజలకు తెలిసింది ఏంటి? క్రిమినల్ చర్య అంటే
క్రిమినల్ ఇష్యూ చేశాడు ఆయన, మన రఘురామరాజు గారి విషయంలో కానివ్వండి, ఇంకా అనేక మంది. అది RRR రూమ్ అని కూడా పేరు వచ్చేసింది ఆయనకి, ఏదైతే కస్టోడియల్ టార్చర్ చేశారో. దేనిలో తేలిక అంటారు ఇది? అంటే క్రిమినల్ గా ఆయన చేసిన తప్పులు ప్రూవ్ చేయడం తేలిక అనుకోవచ్చా, లేకపోతే ఈ ఆర్థిక వ్యవహారాలు దేశంలోవే ప్రూవ్ అవట్లేదు, ఇంకా దేశం దాటి వెళ్ళి అసలు మన వల్ల అవుతుందా? మీకు ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు అడుగు ఎయ్యరా ముందుకు అడుగు అంటారు కదా, అలాగా ఏదో ఒక కేసులో అతను ముందు లోపల విచారణకి వెళ్తాడో, అతను సస్పెండ్ అయ్యాడు కాబట్టి కాడి నుంచి నోటికి బిరడా వేసుకున్న వాళ్ళందరూ బిరడా తీసి మేం చెప్పేస్తామండి అని ముందుకు వస్తారు. అవన్నీ రెడీ అయిన తర్వాతే చేస్తారు. అన్ని మనకి చెప్పి చేయరండి. ఏ విచారణ కూడా రోజు పబ్లిక్ గా మాంసం తింటున్నామని ఎముకలు మెడలో కట్టుకోవడం ఎవడండి. ఆ ఆత్రం ఆపుకోలేక మాలాంటి వాళ్ళు కొంతమంది మాట్లాడతాం, కానీ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందంటే ఇదే. చట్టం జగన్ పని చేయకుండా చూసుకుంటే చాలు వాళ్ళు. చట్టం తన పని చాలా బాగా చేస్తుంది. ఇప్పుడు చట్టం తను జగన్ పని చేయకుండా ఉండడంలో కట్టడి చేశారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. చట్టం కూడా తెలుసుకుంది. చట్టాన్ని అమలు చేసే వాళ్ళు అందరూ కూడా జగన్ పని అయిపోయిందిరా బాబు అనుకున్నారు. కాబట్టి జగన్కి అదృశ్య సహస్తాలు, అదృశ్య శక్తులు మద్దతు అనేటువంటిది కొరవడింది. ఇతని పని అయిపోయిందిరా బాబు అనేటువంటిది అర్థమైన తర్వాత బెలబెలమంట బయటకు వచ్చేస్తారు. స్కూల్ బెల కొట్టగానే పిల్లలు బయటకు పరిగెడతారు చూడండి, ఆడుకుంటానికి అలా వచ్చేస్తారు బయటకు. అందరూ వచ్చేసి అలా చేసేయండి, ఇలా చేసేయండి, మాకు ఎంత చేసేయండి, మాకు అంత చేసేయండి, రోజుకో రకం కంప్లైంట్లు, రోజుకో రకమైన ఫిర్యాదులు వచ్చేసి ఈయన కూడా రాష్ట్రం అంతా పర్యాటక శాఖ 2 బస్సులు వేస్తుంది వీళ్ళందరికీ. ఆ బస్సుల్లో అన్ని కోర్టులు, ఇప్పుడు దేవాలయాలు చూడటానికి, పర్యాటక ప్రదేశాలు చూడటానికి టూరిస్ట్ బస్సులు వేస్తారు కదా పర్యాటక శాఖ. అలాగా వీళ్ళందరినీ కూడా అన్ని కోర్టులకి తిప్పుతుంటారు. ఇదే పని. ఆర్టీసీ బోర్డంత ఆదాయం పెరుగుద్ది గవర్నమెంట్ నుంచి. వీళ్ళందరికీ బస్సులు వేయాలి, మామూలు జీపులు కాదండి, ఇంకా బస్సులు వేసేయాలి వీళ్ళందరికీ. రేపు నుంచి చూడండి, విడుదల రజని లేకపోతే ఇంకా మిగతా వాళ్ళందరి మీద కూడా వేసేస్తున్నారు కదా, పులవమని వచ్చేస్తున్నారు లైన్లోకి అందరూ. దువ్వాడ సీన్ మీద కూడా నమోదైపోతుంది, వరుస పెట్టి అనేక స్టేషన్లో నమోదైపో ఒక్కసారి ఒక స్టేషన్. ఇదంతా కూడా ఆ పొనవాళ్ళు సుధాకర్ రెడ్డి ఆయన చెప్పాడు కదా, ఆయన పెద్ద లాయర్ గారు, జగన్మోహన్ రెడ్డి లాయర్. విచిత్రం ఏంటి తెలుసా మీకు? జగన్మోహన్ రెడ్డి మీరు కులం చూడడం, మతం చూడడం, నాకు అందరూ ఓటే, నాకు అంతంత మాత్రం వీడు చాలా మంచోడు, సౌమ్యుడు, మృదు భాష, ఇలాంటి మాటలు మాట్లాడేవాడు. అతను ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు విజయపాల్కి సుప్రీంకోర్టు దాకా పెద్ద పెద్ద లాయర్లు పెట్టేసాడు. తనకు కూడా బ్రహ్మాండంగా లాయర్లు పెట్టేసిన లోపల కోర్టు రిజిస్ట్రీలను కూడా మేనేజ్ చేసి ఏ బెంచ్కి కేసు వెళ్ళాలో కూడా చూసుకుంటాడు. పాపం వీళ్ళందరూ పోసాని కృష్ణమురళి, వంశీ, లేకపోతే ఇంకా బ్యాచ్ అందరికైనా పోనవాళ్ళు సుధాకర్ రెడ్డిని వదిలి వీళ్ళ మీదకే. అతను ఏంటంటే ఎలక ముందే చేతులు ఎత్తేస్తాడు. మొన్న ఒక కామెంట్ చూసాను, ఒక ఆయన జర్నలిస్ట్ గారు చెప్తున్నాడు, ఈ ముఖం చూస్తే కూడా రిమాండ్ వద్దులే అనుకున్నవాడు కూడా రిమాండ్ వేస్తాడని చెప్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా కొంతమందికి జడ్జిలకి ఎకారం వచ్చేసింది అనుకోండి, చిరాకు వచ్చింది అనుకోండి, ముందు రిమాండ్ వేసేసి తర్వాత చూసుకుందాం, లేకపోతే ఇంకో కేసు పట్టండి అంటారు. అంటే అంటే సమయాభావం ఉంటది, ఎక్కువ కేసులు ఉంటాయి చూడాల్సినవి. అని అదేం చేస్తారు, ఈ వాదితులు ఈ దేశం మళ్ళీ 14 రోజులు రిమాండ్ వేసేయండి అంటారు, ఏమి అనుకుంటాను. కానీ ఆయన స్వామి భక్తి చూపిస్తున్నాడు సార్, వీళ్ళంతా ఎక్కువ కాలం ఉంచాలి వైసీపీలో. ఇప్పుడు వాళ్ళు యాక్చువల్గా జడ్జిలకి పెద్ద ప్రహసనం అయిపోయింది. వీళ్ళు రోజు ఈ 5 ఏళ్ళ పాటు మళ్ళాటి వాళ్ళందరూ చెప్పినవన్నీ విన్నారు, మళ్ళా ఇప్పుడు వినాల్సి వస్తుంది వాళ్ళకి. డబల్ కోటింగ్ వాళ్ళకి పోతాం, నిజంగా పెద్ద శిక్షణ పోపం వాళ్ళకి. ఇవన్నీ విని ఓపికగా మనలాగా వ్యాఖ్యానించడం కూడా ఉండదు వాళ్ళకి, అంతా సెక్షన్స్ ప్రకారం మాట్లాడాల. ఇదొకటి. ఈ లోపల సునీల్ కుమార్ గారికి మద్దతు ఒకటి ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక ఆయన మద్దతు ఇస్తున్నాడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అండి. ఆయన కూడా ఒక ఐపీఎస్ స్వచ్ఛందంగా రిటైర్ అయ్యి ఆయన ఒక స్పారో అని చెప్పేసి స్పారో అని ఒక సంస్థ పెట్టుకుని తర్వాత బిఎస్పీ పార్టీలో చేరి అలా ఎన్నికల్లో పోటీ చేసి తర్వాత బీఆర్ఎస్ లో చేరి ఇవన్నీ రకరకాల వ్యవహారాలు చేస్తున్నాడు ఆయన. ఎక్కడా కూడా సక్సెస్ఫుల్ గా నిలబడలేకపోయాడు ఆయన. వాళ్ళందరికీ ఒక మంచి పేరు ఉండేది, మంచి అధికారులండి. మరి ఎలా వచ్చిందో పేరు తెలియదు. రాజశేఖర రెడ్డితో అంటకాయని కూడా ఎవడో మంచోడు కాదండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి అనేటువంటి వ్యక్తి మనం పదే పదే ఎందుకంటున్నామంటే అది ఎస్టాబ్లిష్ చేయాలి ప్రజల్లో. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాజకీయాలు అనేటువంటి స్వరూపం స్వభావాన్ని పూర్తిగా మార్చేసుకున్నాయి రాజకీయాలు. ఎందుకంటే తెలియకుండా తడిగుడ్డతో గొంతులు పోసేస్తాడు అతను. ఈ అధికారులు అందరూ పరిటాలరావు గారు మాట చూడండి ఎంత దారుణంగా జరిగిందో, దాన్ని ఎలా కప్పెట్టేశారు. అలాగే నక్సలైట్లు అందరినీ చర్చలకు పిలిచి ఎలా మట్టు పెట్టారు చూసారా మీరు. మనం చూసాం కదా 20 ఏళ్ళ నుంచి జరుగుతుంటారు. దానికి పెద్ద జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళందరికీ ఏంటంటే
ఆ అన్నలు అడవిలో అన్నలు వాళ్ళు నిస్వార్థంగా వాళ్ళు కష్టపడి త్యాగాలు చేసి లైఫ్ థ్రెట్లు పెట్టుకుని ప్రజల కోసం ఏదో పోరాడుతూ ఉండేవారు. వాళ్ళని కూడా కలుషితం చేశారండి. వాళ్ళు వీళ్ళకి పనిచేసేలా మార్చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన ఏం తప్పు చేశాడని ఆయన మీద మీకు క్లెమర్ వైల్ పెళ్తారు. ఉమేష్ చంద్ర గారిని, వ్యాస్ గారిని, వీళ్ళందరినీ నక్సలైట్లు ముసుగులో ఇల్లు చంపించేశారు. ఇది నిజమండి. దీన్ని ఎస్టాబ్లిష్ చేయలేరు. ఎందుకంటే సాక్ష్యాలు ఇంత వాళ్ళ బాబాయిని చంపేసిన వాడిని వాళ్ళు పట్టుకోలేకపోయారంటే, లోపల పెట్టలేకపోయారంటే అవన్నీ ఎలా పట్టుకోగలుగుతారు? దీనికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నప్పుడు పరిటాల రవీంద్ర గారిని చంపేసినప్పుడు అక్కడ వీళ్ళు చాలా పెద్ద మనుషుల్లో చెప్తారు మళ్ళీ కౌరులు కాపాడలేకపోయాడు అతను. ఇప్పుడు ఆయన అంటాడు పివి సునీల్ కుమార్ దళితుడు కాబట్టి అతను డీజీపీ అవ్వకుండా అడ్డుకోవడానికి ఈ కుట్రలు చేస్తున్నారు. బ్యాంక్ నేరాలు అవి చేసిన వాళ్ళు కళలో ఆనందం చూడటానికి అన్నట్టు ఇంకోటి రాస్తాడు అవడం. అంటే మీకు ఆ, వీళ్ళు వదిలేయాలని ఒట్టి మీద వచ్చేసిన వాళ్ళలాగానే. అంటే ఎంత అరాచకం చేసినా సర్వీస్ రూల్స్ ఉండి ఏమంటే ఒక ఐపీఎస్ అవుతుందంటే ఎంత కష్టం ఉంటుందంటే ఆయా సామాజిక వర్గాల నుంచి ఆ పైకి వచ్చారంటే అప్పుడున్న సామాజిక నేపథ్యంలో ఎంత కష్టం, ఎంత నష్టం, ఎంత శ్రమ, కఠోర శ్రమ, శిక్షణకు గురి ఆ రకంగా ఆ స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళు మంచి పేరు తెచ్చుకుని ఇప్పుడు వాళ్ళ దళిత జాతికి మేలు చేయాలనుకున్న డెఫినెట్ గా చేయొచ్చు. వాళ్ళందరూ ముందుకు వచ్చి ఆ జాతిని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేయాల్సింది మానేసి విద్వేషాలు రెచ్చగొట్టడం, వాళ్ళ స్వార్థం కోసం అవినీతికి పాల్పడటం. ఎలాంటి దళిత నాయకుడు దళిత రత్నాలు ఉన్నాయి. మందకృష్ణ మాది గారు ఎంత పోరాటం చేసిండు. నేను ఎవరిని సమర్థించడం కాదు, ఎక్కడ ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఆయన మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. అయినా సరే ఎక్కడా వెనకడుగు వేయకుండా సాధించుకున్నాడు కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఇతను డీజీపీ కాకుండా అటు డీజీపీ ఎలా అవుతాడండి అతను? ఆ లిస్టులో ఎన్నో కూడా అతను. మరి జగన్మోహన్ రెడ్డి ఆ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఎంతమందిని దాటించి పైకి తీసుకెళ్ళిపోయాడు? అప్పుడు ఎవరన్నా మాట్లాడారండి? వీళ్ళు తప్పు కదా. ఈ ద్వంద్వ వైఖరి అధికారులను, విశ్రాంత మాజీ అధికారులు, వీళ్ళందరిలోనూ ఇలాంటి ద్వంద్వ వైఖరి మేధావులు మాట్లాడటం వల్ల ప్రజల మనసులు కలుషితం అవ్వట్లేదండి. వీళ్ళు సమాజానికి ద్రోహం చేయట్లేదా? వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కదా ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళందరూ. తప్పు కదా. ఉన్నట్టు నిష్పక్షపాతంగా మాట్లాడాలి కదా. అంటే మీరు తప్పు చేసిన వాళ్ళని ఒక నేరం పూర్తి స్థాయిలో నేరం చేసిన వాళ్ళని కళ్ళ ముందు కనిపిస్తుంటే వాళ్ళు సమర్థించడం ఏ రకంగా సమర్థనీయమండి? ఆయన ఎలాగవుతాడు? ఆయన ఎప్పుడు స్పందించాడు? పివి సునీల్ కుమార్ ఏమైనా స్వచ్ఛమైన మనిషా? పివి రమేష్ గారు స్వచ్ఛమైన మనిషి, నిప్పు లాంటి డాక్టర్. పివి రమేష్ గారు ఐఏఎస్ ఎంత కష్టపడి పైకి వచ్చాడండి. వాళ్ళ సోదరి పరిస్థితి ఏంటి? కస్టోడియల్ డొమెస్టిక్ వైలెన్స్ లో ఆ అమ్మాయి సఫర్ అవ్వలేదా? ఆ వృద్ధులైన తల్లిదండ్రులు, నేను దళితులను ఆత్మని పదే మాట్లాడాను. ఎవరైనా తల్లిదండ్రులు ఆ ఆడబిడ్డకి అన్యాయం జరిగితే అందరికీ చాలా హృదయ వేదన. అప్పుడు ఏం స్పందించారు వీళ్ళు? తప్పయ్యేది, నువ్వు ఇలా చేయకూడదు వాళ్ళని సమర్థించి వాళ్ళ మధ్య సఖ్యత కుదిర్చి వాళ్ళ కాపురం వాళ్ళు చేసుకున్నా చూసి వాళ్ళ మధ్య విభేదాన్ని పరిష్కరించే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? పైగా ఈయన ఆపేస్తారా? ఒకవేళ నిజంగా కానీ ఆపుదామని ఒక 8దో 9దో లిస్టు పంపిస్తారు పైకి కేంద్రానికి. ఆ లిస్ట్ పంపించిన తర్వాత అందులో కేంద్రం మళ్ళీ 3 4 షార్ట్ లిస్ట్ చేసి పంపిస్తారు మళ్ళీ వెనక్కి. అందులో ఈ ప్రభుత్వం ఇంత నేరాలు చేసిన వాడిని ఎందుకు ఇస్తారు? ఇంకొకరికి ఇచ్చుకుంటారు. ఆ ప్రభుత్వానికి ఉన్న వెసులుబాటు, అది రూలు, దాన్ని మీరు ఎలా కాదంటారు? అసలు ఈ దేశంలో దళితులకి అగ్రస్థానం పెద్దపీట వేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అన్నిట్లో ఎంచితే తెలుగుదేశం పార్టీ ప్రథమ స్థానంలో ఉంటుందండి. దళితుడైన బాలయోగ్ గారిని లోక్సభ స్పీకర్ చేశారు. లోక్సభ స్పీకర్ అండి బాలయోగ్ గారు. ఈ దేశంలోని కొమ్ములు తిరిగిన నాయకులు ప్రధానమంత్రితో సహా లేచి ఆయన ముందు మోకరిల్లుతారు, తల వంచి నమస్కారం పెడతారు. ప్రతిభా భారతి గారు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు, మంత్రులుగా పనిచేశారు. కాకి మాధవరావు గారు ఎవరి హయాంలో చీఫ్ సెక్రటరీ అండి. ఇలా అనేక మంది దళిత నాయకులు. ఇదే చాలా మంది. రామాంజనేయులు గారు ఇప్పుడు ఎమ్మెల్యే, ప్రతిపాడు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఒకసారి చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు విజన్ ఎలా ఉంటుందో, వాళ్ళు ఆయన అధికారుల పట్ల ఆయన వ్యవహారం ఎలా ఉంటుందో ఆయన చెప్తాడు. ఆయన నోటి మాటల్లో వినాలి. ఈ పార్టీ గురించి, వీళ్ళ గురించి, పైగా దాడుల గురించి మాట్లాడతారు. మాట్లాడితే కారం చేడు మాట్లాడతారు. మరి చుండూరు అండి, కారం చేడు బాధితులు నిజంగా సామాజిక వర్గంలో బలయ్యారు. వాళ్ళందరికీ శిక్షలు పడ్డాయి. మరి చుండూరులో ఎందుకు శిక్షలు పడలేదు? వాళ్ళందరినీ వదిలేసిన జడ్జి గారు ఎవరో
అది దాని మీద పుస్తకం రాశారు కదా పివి సునీల్ కుమార్ గారు, తూ అని ఒక పుస్తకం రాశాడు ఆయన. అలా రాసి కూడా ఆ వర్గాలను ఈయన ఎందుకు మద్దతు ఇస్తాడండి జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ని? అప్పుడు స్పందించలా వీళ్ళంతా? అంతా ఎందుకండి? దళితుడు ముఖ్యమంత్రి చేస్తారన్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రిని చేయకుండా 2 సార్లు ఆయనే ముఖ్యమంత్రి అయిపోతే మరి ఎందుకు ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నాడు ఆయన? ముందు మనం కడుక్కోవాలి, మనం స్వచ్ఛంగా ఉన్నామో లేదో చూసుకోవాలి. మనం ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నాం, మన భావజాలం ఏంటి, మనం ఏం చెప్పాము, ఏం చేస్తున్నాం, ఏం చెప్పి రాజకీయాల్లోకి వచ్చాం, మన వ్యవహారం ఏంటి, మన నడవడిక ఏముంది? అసలు ఆంధ్రాకి సంబంధించి అసలు మీరు ఎందుకు మాట్లాడాలి? జనాధికంగా రాజకీయ నాయకుడైతే మాట్లాడొచ్చు మీరు, ప్రత్యేకించి అప్పుడు అన్నీ మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఒక ఎమ్మెల్సీ చంపి ఇంటికి డోర్ డెలివరీ ఇస్తే ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇది తప్పు, ఒక క్రిమినల్ని కరుడుగట్టు నేరస్తుండే ఒక అంతకుడిని నీ పక్కన ఎలా కూర్చోబెట్టుకుంటావు అని చెప్పి అడగాలి. డాక్టర్ సుధాకర్ అత్యంత దుర్మార్గ హీనంగా ఘోరంగా అతను మానసికంగా హింసించి మానసికంగా బలహీనం చేసి అతను చనిపోయేలా చేశారు. అలాగ అనేక మందిని దళితులకే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. ఒక యువకుడిని ప్రశ్నించినందుకు శిరోమణనం చేశారు. ఇలాంటి అన్ని తప్పులు కింద పెట్టుకున్నాళ్ళు వాళ్ళకి మీరు మద్దతు ఇవ్వడానికి మీ మనసు ఎలా ఒప్పింది? మిమ్మల్ని ప్రజలు అలా సమర్థిస్తారనుకుంటున్నారా? అంటే కులం కార్డు చూపిస్తే మీ జోలికి ఎవరు రారనుకుంటున్నారా? నెవర్. మీకే అంతే ఇలా ఉంటే మిగతా వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు ఇన్ని తప్పులు చేసి? ఇది గుర్తుపెట్టుకోవాలి. సునీల్ కుమార్ అయినా లేకపోతే ఇంకో కుమార్ ఎవరైనా సరే ఈ చట్టం ముందు అతీతులు కారు. అసలు ఏ నేరం చేయకుండా ఏ తప్పు చేయకుండానే చంద్రబాబు నాయుడు గారిని ఆ కేసే కట్టకుండా అరెస్ట్ చేసి 53 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఈ వాళ్ళ అరెస్టుల గురించి ఆర్తనాదాలు ఆకారాలు చేసేవాళ్ళు, హెచ్చరికలు చేసేవారు, బెదిరించేవారు, బరి తెగించి మాట్లాడుతున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్కసారి గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారో ఒక రీల్ వెనక్కేసుకోవాలి, అప్పుడు మాట్లాడాలి. వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు చేసిన అరాచకాలకి పూర్తి అర్హత కోల్పోయారు వాళ్ళు ఎవరన్నా మాట్లాడతారు. కొరతే కొట్టించుకోవాలి, గెలితే గెలించుకోవాలి. ఇప్పుడు నోరు మూసుకొని పడి ఉండాలి. ఎందుకంటే వీళ్ళు చేసేది 100% కరెక్ట్ అని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. అది కూడా చట్టానికి రాజ్యాంగానికి లోబడి చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో వీళ్ళని ఎంత అసహనం చెలరేగిన వాళ్ళ కార్యకర్తల్లో ప్రజల్లో ఆగ్రహం వచ్చినా ఎక్కడా కూడా లొంగకుండా వెనక్కుండా వాళ్ళు అనుకున్నట్టుగా చట్ట ప్రకారమే శిక్షిస్తున్నారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అభినందించారు.